ఈ నెల 20న సర్పంచ్ ఎన్నికలపై తేల్చేద్దాం అన్నట్లుగా నిజంగా సహచర నేతలతో సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్లుగా మనకి తెలంగాణ సెక్రటేరియట్ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ నెల 16, 17 తేదీల్లో ఖచ్చితంగా పీఏసీ, పీసీసీ సభ్యుల సంయుక్త సమావేశం దీనికోసమే జరగబోతోంది. మరోవైపు నామినేటెడ్ పోస్టులు ఎవరికైతే ఇవ్వాలి, స్థానిక సంస్థల ఎన్నికల ముందు నామినేటెడ్ పోస్టులు ఇచ్చి స్థానిక సంస్థలకి వెళ్ళాలి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా పొలిటికల్ మైలేజ్ వచ్చేటువంటి ఒక అంశంగా ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరొక వైపు నిజంగా స్థానిక సంస్థలకు ఎన్నికలకి ఇప్పటికిప్పుడు వెళ్తే ఖచ్చితంగా ఎలాంటి రిజల్ట్స్ రాబోతున్నాయి అనేటువంటి ఒక అంతర్గత సర్వే కూడా తెరచాటున కాంగ్రెస్ అయితే తెలంగాణ కాంగ్రెస్ అయితే జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఏదైతే వలస పక్షులు వచ్చాయో అంటే వివిధ పార్టీల నుంచి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నటువంటి ఆ నేతలు కావచ్చు, మరోవైపు ఎన్నో ఏళ్ల నుంచి తమ భుజస్కంధాలపై మోస్తున్నటువంటి పార్టీ జెండా మోసుకొస్తున్నటువంటి కార్యకర్తలు వీళ్ళందరినీ మొత్తం ఒక్కదాటి మీద తీసుకొచ్చి ఎన్నికలు వెళ్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్య పరస్పర విరుద్ధ వ్యాఖ్యలతోటి పార్టీ నేతలు నిజంగా అంటే ఒకరినొకరు దూషించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి నేపథ్యాన ఖచ్చితంగా సమిష్టిగా మొత్తం ఐక్యంగా ముందుకు వెళ్ళాలి అని అంటే కనుక ఖచ్చితంగా ఈ యొక్క భేదాభిప్రాయాలన్నీ తొలగిపోయేలాగా మొత్తం అంతా కూడా ఏకతాటి మీదకి వచ్చేలాగా ఖచ్చితంగా వాళ్ళు కొన్ని మీటింగ్స్ అయితే ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి దీనికోసం మండల వారీగా కూడా సమీక్షలు జరిపేందుకు కూడా మండలాల వారీగా కూడా కమిటీలు ఏర్పాటు చేసి ఈ క్రమంలో వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ ఒకసారి చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారు అనేది రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ అంటే పీఏసీ సమావేశంలో తేలబోతోంది. ఈ నెల 16 లేదా 17న ఈ సమావేశం నిర్వహించాలని తొలుత అనుకున్నా కూడా వర్షాలు ఇతర కార్యక్రమాల కారణంగా ఆలస్యమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 20 తర్వాత పీఏసీ సమావేశం నిర్వహించాలని పీసీసీ తాజాగా నిర్ణయించింది. ఖచ్చితంగా ఎన్నికలకి ఎప్పుడు నిర్వహించాలనేటువంటి అంశంపై పార్టీలో 2 రకాల వాదనలు అయితే వినిపిస్తున్నాయి. వెంటనే నిర్వహిస్తే మేలని ఎక్కువ మంది మంత్రులు సూచించినట్లుగా తెలుస్తోంది. కానీ బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై తేలేదాకా కూడా ఎన్నికలు నిర్వహించవద్దంటూ కూడా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మెజారిటీ నేతల అభిప్రాయం తెలుసుకోవడానికి పీఏసీ సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారట. రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులపై సమావేశంలో కమిటీ సభ్యులతో చర్చించిన తర్వాత మెజారిటీ అభిప్రాయం మేరకు ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలో నిర్ణయిస్తారని నేతలైతే చెబుతున్నారు. ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ సైతం పీఏసీ సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల నిర్వహణపై ఒక నిర్ణయానికి రావాలని సూచించినట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెలాఖరులోగా మండల కాంగ్రెస్ కమిటీల నియామకాలన్నీ కూడా పూర్తి చేయాలని తాజాగా టీపీసీసీ నిర్ణయించిందట. ఒకవేళ వచ్చే నెలలో ఎన్నికలు జరిగితే ఈ కమిటీలన్నీ చురుగ్గా పనిచేసేలా పార్టీ కోసం కష్టపడే వారిని మాత్రమే నియమించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీలకు సూచించినట్లుగా తెలుస్తోంది. ఖాళీగా ఉన్నటువంటి నామినేటెడ్ పదవుల భర్తీకి కూడా ఒక్కో జిల్లా నుంచి పేర్ల జాబితాలను వెంటనే పంపించాలని కూడా సూచించారట. జిల్లాల్లో పార్టీ కోసం ఎవరు కష్టపడి పనిచేస్తున్నారో గుర్తించి ఎంపిక చేయాలంటూ కూడా ఇన్ఛార్జ్ మంత్రులకు పీసీసీ సూచించింది. స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలనేటువంటి అంశంలో 2 వాదనలు ఉన్నమాట వాస్తవమేనని, అందుకే పీఏసీ సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారని మహేష్ కుమార్ గౌడ్ ఒక పత్రికా కథనానికి ఇచ్చినటువంటి ఒక వార్తగా మనం చూడొచ్చు. అలాగే బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుందన్నందున స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ వర్గాలకు తప్పనిసరిగా 42% వరకు టికెట్లు కేటాయించాలని తాను కోరుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. రిజర్వేషన్ల అంశం తేలిన అనంతరం ఎన్నికలు నిర్వహిస్తామని హైకోర్టుకు విన్నవించి మరింత గడువు కోరాలని ప్రభుత్వానికి సూచిస్తామని ఆయన పేర్కొంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రజల మనోగతాన్ని తెలుసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అంతర్గత సర్వే చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలు ఇన్ఛార్జీలు నియమించినందున వారి ద్వారా నివేదికలు అయితే తెప్పించుకుంటోంది టీపీసీసీ. కొన్ని నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నేతలు పాతవారి మధ్య విభేదాలు ఉన్నందున వారికి సర్ది చెప్పి ఎన్నికలకు సిద్ధం చేయాలని పీసీసీకి ఏఐసీసీ కొన్ని సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే స్థానిక సంస్థల పరిధిలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, మొత్తం ఎన్ని పోలింగ్ స్టేషన్స్ గుర్తించారు, ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తే ఎంతమంది సిబ్బంది అవసరం, 2-3 విడతల్లో నిర్వహించాల్సి వస్తే ఏ జిల్లాల్లో ఏ దశల్లో నిర్వహించాలి, ఎన్నికల సామగ్రి సిద్ధంగా ఉందా, బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయా, ఇలా అన్ని జిల్లా కేంద్రాలకు తరలించారా, ఇలాంటి వివరాలతో రిపోర్ట్ కూడా రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక పీఏసీ మీటింగ్ తర్వాత 1-2 రోజుల్లో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి రిజర్వేషన్లపై అధికారిక ప్రకటన చేస్తారని, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ జారీ చేసే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు సర్కార్ నుంచి వస్తున్నటువంటి సంకేతాలతో ఈసీ కూడా ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేసింది. పోలింగ్ కోసం గుజరాత్ నుంచి రాష్ట్రానికి 37,530 బ్యాలెట్ బాక్సులను కూడా తెప్పించింది. ఇప్పటికే పలు జిల్లాలకు బ్యాలెట్ బాక్సులు కూడా చేరుకున్నాయి.
హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30 తేదీలోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నటువంటి ఈ నేపథ్యాన రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ఎన్నికలకు ఉన్నటువంటి అడ్డంకులను తొలగిస్తూనే మరోవైపు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఈ మేరకు కార్యాచరణను కూడా ప్రారంభించేసింది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం బ్యాలెట్ పేపర్లను ఇప్పటికే ముద్రించిన విషయం కూడా తెలిసిందే. గత కొంతకాలంగా ఎన్నికలు వస్తాయనే ప్రచారం నేపథ్యంలో 7 నెలల క్రితమే 75 కోట్ల రూపాయలతో బ్యాలెట్ పేపర్లను కూడా సిద్ధం చేశారు. అయితే ఆ బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సుల భద్రత అధికారులకు పరీక్షగా మారింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 50,000 బ్యాలెటమ్స్ అంటే 25,000 పిండ్ అండ్ 25,000 వైట్ ఈ యొక్క బ్యాలెట్ పేపర్లు అయితే ఏర్పాటు చేశారు. సుమారుగా 48,000 బ్యాలెట్ బాక్సులను ఎన్నికల కోసం ప్రభుత్వం సిద్ధం చేసింది. ముద్రించిన బ్యాలెట్ పేపర్లు జిల్లా కేంద్రాల్లోని గోదాముల్లో భద్రపరిచారు. అయితే సరైన నిల్వ, భద్రత లేకపోతే దుమ్ము ధూళితో పాటు చెదలపెట్టే అవకాశం లేకపోలేదనేది అధికారుల మాటగా తెలుస్తోంది. కొన్ని జిల్లాల్లో భద్రపరిచేందుకు సరైన గోదాములు లేవని ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి. బ్యాలెట్ పేపర్లు చిరిగినా, వాటిపై ముద్రించిన గుర్తులు చెదిరిపోయినట్లు కనిపించినా ఉపయోగించడం సాధ్యం కాదని అధికారులు సైతం అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మళ్లీ బ్యాలెట్ పత్రాలు ముద్రించాల్సి ఉంటుందని, దీంతో సమయం వృధా కావడంతో పాటు ప్రభుత్వానికి కూడా అదనపు ఖర్చు అయ్యే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో 48,000కు పైగా పోలింగ్ బాక్సులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అదనంగా కర్ణాటక, ఏపీ నుంచి 18,000 బాక్సులను అదనంగా ప్రభుత్వం తెప్పించి ఉంచింది. అయితే 7 నెలల క్రితం మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్కి చెందినటువంటి కంపెనీ నుంచి ప్రభుత్వం ఈ బ్యాలెట్ పేపర్స్ అలాగే ఇంక్ బాటిల్స్ ఆర్డర్ ఇచ్చి రాష్ట్రానికి తెప్పించింది. ఎన్నికల్లో కీలకమైనటువంటి సిదా బాటిల్స్ కోసం స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చిందని కూడా అధికారులు వెల్లడించారు. సర్పంచ్ ఎన్నికల కోసం 1.48 లక్షల పాయిల్స్ బాటిల్స్ అలాగే పరిషత్ ఎన్నికల కోసం 48,000 పాయిల్స్ బాటిల్స్ను ఎలక్షన్ కమిషనర్ ఆర్డర్ ఇచ్చి తెప్పించినట్లుగా తెలుస్తోంది. సర్పంచులకు సంబంధించి 25 నుంచి 30 గుర్తులు కేటాయించగా అభ్యర్థులకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కేటాయించినట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుండడంతో బ్యాలెట్ పేపర్లు అలాగే బాక్సులను భద్రంగా ఉంచాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు సైతం ఇచ్చింది. పిఆర్ అలాగే ఆర్డీ డైరెక్టర్ సృజన రాష్ట్రంలోని అన్ని జిల్లా అధికారులతో ఈ అంశంపై వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు సైతం జారీ చేశారు. బ్యాలెట్ పేపర్లు, బాక్స్ నిల్వ స్థానాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని, వాటిని తడి, దుమ్ము, చెదల నుంచి కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. వర్షాలు కురుస్తుండటంతో బ్యాలెట్ పేపర్ అలాగే బాక్సుల భద్రతపై నిఘా పెట్టాలని కూడా ఆదేశాలు సైతం జారీ చేయడం జరిగింది. బ్యాలెట్ పత్రాలు సరిగ్గా లేకపోతే వెంటనే తెలియజేస్తే వాటిని మళ్లీ ముద్రించే అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ స్థానాలు 5,773, ఎంపీపీలు, జెడ్పీటీసీల స్థానాల సంఖ్య 566 ఉందని ప్రభుత్వం ఇప్పుడే గణాంకాల రూపంలో నివేదించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇక 12,778 గ్రామ పంచాయతీలు, 1,12,694 వార్డులు కూడా ఉన్నాయని పేర్కొంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా నిర్వహించేందుకు సన్నద్ధంగా ఉండాలంటూ కూడా అధికారులకు సైతం ఆదేశాలు సైతం ఇచ్చినటువంటి సందర్భం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.